మేము ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్స్ నిర్వహిస్తున్నాం. దీనిలో ఎటువంటి అపోహలు పడాల్సిన అవసరం లేదు. పులివెందుల ప్రాంతానికి సంబంధించిన పులివెందుల మున్సిపాలిటీలో నివాసం ఉండే కడప సిట్టింగ్ ఎంపీ అవినాష్ రెడ్డి ఆ ప్రాంతంలో ఉండొద్దు అంటే ఆయన అరెస్ట్ చేసి పోలీసులు ఎక్కడికో తీసుకెళ్ళిపోతారు. ఓ మంత్రి పోలింగ్ బూతుల్లోకి వెళ్తారు. అక్కడ పోటీ చేసిన అభ్యర్థికి అధికారం ఉంటుంది, అవకాశం ఉంటుంది వెళ్ళడానికి. ఓ మంత్రి ఏ రకంగా పోలింగ్ బూతుల్లోకి వెళ్తారు? సిట్టింగ్ ఎంపీ తన ఊర్లో తన ఇంట్లో తానుంటే నిబంధనలకు విరుద్ధం ఎన్నికలు జరగకుండా అడ్డుకుంటున్నారంటే ఓ మంత్రి రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న వ్యక్తి పోలింగ్ బూతుల్లోకి వెళ్ళి పోలింగ్ సరళిని పర్యవేక్షించడం ఏంటి? ఏ రకమైన ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్గా చూడాలి? ప్రజాస్వామ్య పద్ధతి దానికి దేనికైనా వ్యతిరేకత ఏదైనా ఉందేమో చెప్పమనండి. చీరల పంపిణీ, డబ్బుల పంపిణీ, దౌర్జన్యం, ఓట్లు తొలగించడం, బూతులు మార్చేయడం, ఇతర ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు వచ్చి ఓట్లు వేయడం, ఓ పార్టీకి సంబంధించిన వాళ్ళని టార్గెట్ చేసి నిర్బంధించడం, బూతుల్లో నుంచి ఓ పార్టీకి సంబంధించిన కార్యకర్తల్ని బయటికి గుంజి కొట్టడం, ఇవన్నీ జరిగిన తర్వాత అక్కడ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగిందని ఎవరైనా అనుకుంటే ఇంక వాళ్ళని అమాయకులు అనాలో ఇంకేమైనా అనాలో అర్థం కాని పరిస్థితి.